మనం పిల్లలకి గ్రేప్స్ ఇస్తున్నామంటే 100% చెప్తున్నా వాష్ చేసిన తర్వాతే వాళ్ళకి ఫీడ్ చేయాలి. అండ్ వాళ్ళ బాక్స్‌లో కూడా సర్వ్ చేయాలి. ఈరోజు మా పాప కోసం నేను చేసిన రెసిపీ ఏంటంటే లైక్ సేమియాని పాయసం లాగానే చేశాను. మరీ అలా లూజ్‌గా కాదు, మరీ అలా టైట్‌గా కాదు. ఇలా సింపుల్‌గా నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఎందుకంటే తనకి పాయసంలాగా చేస్తే డ్రెస్ మొత్తం పాడు చేసుకునేస్తుంది. బ్యాగ్ మొత్తం పాడు చేసేస్తుంది. ఇలా అయితే డ్రైగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పేసి, దానికి కాంబినేషన్ ఎగ్ రైస్ అండ్ వడ ప్రిపేర్ చేశాను. కంపల్సరీ మా పాపకి ప్రతిరోజు అండ్ ఉద్ది వడ, లైక్ అలసంద వడ, ఏదో ఒక వడ అయితే కంపల్సరీగా పెడతాను. ఎందుకంటే ఏదో ఒకటి పెడితే తనకి ఆకలైనప్పుడు తినడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అని ఒక ఇంటెన్షన్ మాత్రమే. మార్నింగ్ 7:00, 7:30కి వెళ్ళిపోతే ఈవినింగ్ ఏ టైంకి 7 కూడా అవ్వచ్చు అండ్ 6 కూడా అవ్వచ్చు కదా చిన్న పిల్లలు రావడానికి. సో, చూసారా మా పాప బ్యాగ్ ఎక్కడ పెట్టానో ఏమో చీమలు మొత్తం ఎక్కేసాయి. సో, తర్వాత 2 బనానాస్ పెట్టేసాను అండ్ బాయిల్ చేసిన, స్టీమ్ చేసిన వెజిటబుల్స్. తనకి బీన్స్ అంటే చాలా ఇష్టం. మేబీ వీటిలో క్యారెట్ అయితే యాక్సెప్ట్ చేయదు. నేనైతే ఒక ఆప్షన్ లాగానే పెట్టాను. బీన్స్ అయితే తను ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి. అండ్ మా పాప కోసం నేను ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ చేసుకున్నా. రెసిపీ కావాలి అనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. మా పాపకి స్లిప్పర్స్ వేసుకోవడం వచ్చు. కానీ వాళ్ళ అక్క అయితే ఎంత హెల్ప్ చేస్తుందో ఎర్లీ మార్నింగే. సో, అలా ఒక అక్క తోడుంటే బావుంటుంది కదా! వాళ్ళిద్దరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారు క్యూట్‌గా. అండ్ మా పాప స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళ అక్కకి సెండ్ ఆఫ్ కంపల్సరీ ఇస్తుంది వాళ్ళ చెల్లికి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. కాబట్టి చిన్న పిల్లలకి చిన్న పిల్లలే ఫ్రెండ్స్. అండ్ చూసారా మా పాప ఏదైనా కానీ ఏడుపుతోనే స్టార్ట్ అవుతుంది. ఏడుపుతోనే సాధిస్తుంది. అది అస్సలు అలవాటు చేయకూడదు. ఏడిస్తే ఏడ్చుకున్నారని చెప్పి వదిలేయాలి. బట్ కానీ స్కూల్‌కి వెళ్ళాలి. ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఏమనలేం. చెప్పిన మాట వాళ్ళు చెప్పినట్టే వినాలి.